అహ్మదాబాద్లో జరిగిన ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మంది మృతి చెందగా ఓ వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా మృత్యుంజయుడిగా అభివర్ణించబడుతోన్న విశ్వక్ కుమార్ రమేష్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ ఘోర ప్రమాదం నుంచి ఎలా బయటపడింది తన మాటల్లోనే స్పష్టం చేశాడు. అవును, అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్నవారిలో ఒకే ఒక్కడు సజీవంగా బయటపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విమానంలో ఎమర్జెన్సీ డోర్ వద్ద 11A సీట్లో కూర్చున్న రమేష్ గాయాలతో బయటపడ్డాడు. ఈ సందర్భంగా హాస్పిటల్ బెడ్ పైన ఉన్న రమేష్ తనకు ఎదురైన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నాడు. ఇందులో భాగంగా విమానం రన్వే మీద నుంచి వేగం పుంజుకోవడం ప్రారంభించిన వెంటనే తనకు ఏదో వింతగా అనిపించిందని చెప్పుకొచ్చాడు. అనంతరం విమానంలో ఒక్కసారిగా నిశ్శబ్దం, అకస్మాత్తుగా ఆకుపచ్చ తెలుపు లైట్లు వెలిగాయని తెలిపాడు. విమానం టేకాఫ్ కోసం పైలట్స్ తమ వంతు కృషి చేసినట్లు అనిపించిందని, ఆ పైన విమానం నేరుగా హాస్టల్ భవనంపైకి దూసుకెళ్లిందని వెల్లడించారు. ఆ సమయంలో తాను ప్రాణాలతో ఎలా బయటపడ్డానో తెలియదని కుమార్ తెలిపాడు. తాను చనిపోతానని అనుకున్నానని, కళ్ళు తెరిచి చూస్తే బ్రతికే ఉన్నానని అన్నారు. తన సీటు బెల్ట్ ఊడిపోయి ఎగిరి బయటపడ్డానని, ఆ సమయంలో తన పక్కనున్న ఎయిర్ హోస్టెస్, అంకుల్, ఆంటీ అంతా చనిపోయి ఉన్నారని తెలిపాడు. విమానం హాస్టల్ భవనాన్ని ఢీకొన్నప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్ ఊడిపోయి ఉండొచ్చని, దాని నుంచి తాను ఎగిరి బయటపడ్డానని వెల్లడించారు. ఆ సమయంలో కొన్ని క్షణాల్లో చెలరేగిన మంటలు తన చేతిని కాల్చాయని తెలిపారు. అంతకుముందు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలోని డాక్టర్లతో మాట్లాడిన రమేష్ కుమార్ విమానం 2 ముక్కలైందని, నా సీటు ఎగిరి బయటపడింది అని చెప్పాడని తెలుస్తోంది. తాను ప్రమాద సమయంలో విమానం నుంచి దూకలేదని, విమానం ముక్కలైనప్పుడు తన సీటుతో సహా బయటకు విసిరివేయబడ్డానని తెలియజేశాడు రమేష్ కుమార్.